ఈరోజు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. ఒక అమ్మాయి జీవితం ఎలా మొదలవుతుందో తెలుసా? పుట్టినరోజు కొన్ని ఇళ్లలో పండగ, కొన్ని ఇళ్లలో మాత్రం ఒక నిశ్శబ్దం. మళ్ళీ అమ్మాయేనా అనే మాటతో అక్కడి నుంచే ఆమె ప్రయాణం మొదలవుతుంది. చిన్నప్పటి నుంచే ఆమెకు నియమాలు నేర్పిస్తారు. ఇలా నడవాలి, ఇలా మాట్లాడాలి, ఎక్కడికి వెళ్ళకూడదు అని. కానీ అదే సమయంలో ఆమె మనసులో పెద్ద పెద్ద కలలు పెరుగుతుంటాయి. స్కూల్, కాలేజ్ చదువుకునే రోజులు అవి కలల రోజులు కావాలి. కానీ చాలామంది అమ్మాయిలకు అవి పరీక్షల రోజులు కూడా అవుతాయి. ఎవరైనా వెంటపడడం, ఇబ్బంది పెట్టడం, లవ్ చేయమని వెంటపడడం, ఇలాంటి ఎన్నో అడ్డంకులు ఎదురైనా అమ్మాయి ఒకే విషయం గుర్తు చేసుకుంటుంది: మా అమ్మ నాన్న యొక్క నమ్మకాన్ని పోగొట్టుకోవద్దని. ఆ నమ్మకాన్ని కాపాడుకోవడానికి చాలా మాటలు మౌనంగా మింగేస్తుంది, చాలా బాధలను ఒంటరిగా భరిస్తుంది. కాలం గడుస్తుంది. ఒకరోజు అమ్మా నాన్న సంతోషం కోసం తల వంచి తాళి కట్టించుకుంటుంది. అక్కడి నుంచి ఆమె జీవితం మరో కొత్త ప్రయాణం మొదలవుతుంది. కొత్త ఇల్లు, కొత్త మనుషులు, కొత్త బాధ్యతలు. తన ఆనందాలను మౌనంగా దాచుకొని కుటుంబం కోసం నిలబడుతుంది. తన నిద్రను త్యాగం చేస్తుంది, తన ఆరోగ్యాన్ని త్యాగం చేస్తుంది, తన కలలను కూడా చాలాసార్లు మౌనంగా వదిలేస్తుంది. కానీ బయటికి వస్తే ఆమె ముఖంలో మాత్రం ఒక చిరునవ్వు ఉంటుంది. ఒక ప్రశ్న మనం మనసులో వేసుకోవాలి: ఒక మహిళ జీవితం నిజంగా వంటగది గోడల మధ్యే ముగిసిపోవాలా? చరిత్ర మాత్రం వేరే కథ చెబుతుంది. కల్పన చావ్లా ఆకాశాన్ని తాకింది, మేరీ కోమ్ ప్రపంచానికి తన ధైర్యాన్ని చూపించింది, పివి సింధు భారత జెండాను ఎగురవేసింది, కిరణ్ బేడి న్యాయానికి ప్రతీకగా నిలిచింది. మహిళ అంటే బలహీనత కాదు, మహిళ అంటే ఒక శక్తి. కానీ మన సమాజం నిజంగా ఆ శక్తిని గౌరవిస్తున్నదా? బయటకు వస్తే వేధింపులు, అరాచకాలు, అసభ్యకరమైన చూపులు. దేశానికి నిజమైన స్వాతంత్రం గురించి మహాత్మా గాంధీ గారు ఒక మాట చెప్పారు: ఎప్పుడైతే ఒక మహిళ రాత్రి వేళ భయపడకుండా స్వేచ్ఛగా నడుస్తుందో అప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్రం వస్తుంది. కానీ మన దేశంలో మహిళ నిజంగా స్వేచ్ఛగా నడుస్తుందా? ఆ ప్రశ్న మనలో మనం వేసుకోవాలి. ఒక మహిళ నవ్వితే ఒక కుటుంబం సంతోషంగా ఉంటుంది. కానీ ఒక మహిళ ధైర్యంగా నిలబడితే సమాజం మొత్తం మారిపోతుంది. మహిళను బలహీనతగా చూడొద్దు, ఆమెను గౌరవించండి. ఎందుకంటే ఒక మహిళ గౌరవంగా జీవించే రోజు నుంచే సమాజం నిజంగా నాగరికంగా మారుతుంది.